గత పరిపాలనకి ఈ జగనన్న పరిపాలనకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఎక్కడో పింఛన్ తీసుకునే పరిస్థితి ఉండేది, ఎక్కడో మరి బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఎక్కడికో వెళ్ళి మండల హెడ్ క్వార్టర్ వరకు వెళ్ళే పరిస్థితులు ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఆనాడు ఏది చెప్పాడో జగనన్న పరిపాలన మీ ఇంటి ముందరే మీ గ్రామంలోనే ఉంటుందని ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసుకొస్తా, వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తా, ఇళ్ళకే పింఛన్లు పంపిస్తా, అవ్వతాతలకి ఇండ్ల రేషన్ పంపిస్తా అని చెప్పేసి ఏనాడైతే ఆ రోజు చెప్పాడు అవన్నీ కూడా తూచా తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఆగస్టు నుంచి ఇవన్నీ మొదలు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా గత పరిపాలనలో పింఛన్ తీసుకోవాలంటే కూడా జన్మభూమి కమిటీ ద్వారా, అంటే ఆ జన్మభూమి కమిటీలో కూడా టీడీపీ వాళ్ళే పచ్చకుండా కప్పుకుంటేనే మీకు అర్హత ఉన్నా కూడా పింఛన్లు ఇచ్చేది, లేకుంటే లేదని చెప్పేసి నిక్కచ్చిగా కూడా చెప్పి నానాక ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న వ్యవస్థ జన్మభూమి కమిటీ వ్యవస్థ. ఈరోజు అలాంటి జన్మభూమి వ్యవస్థ కాదు ఇప్పుడు ఉండేది. నీతి నిజాయితీగా మచ్చలేని మరి మహనీయులుగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి అవ్వతాతలకి, విడో అక్క చెల్లెమ్మలకి, వికలాంగులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైన సేవ చేస్తున్నారు వాలంటీర్స్ అంతా కూడా. ప్రతి గ్రామానికి సచివాలయ వ్యవస్థ, సచివాలయ ఉద్యోగస్తులు లక్షల్లో వాళ్ళకు ఉద్యోగాలు. ఈరోజు ఇలాంటి వ్యవస్థని తీసుకొచ్చినారు జగనన్న.